చూసుకుంటే మనము లావణ్య, రాజ్ తరుణ్, జానీ మాస్టర్ కేసు, సో ఇప్పుడు ఇది మూడు కంటిన్యూగా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఎందుకంటే మూడు కంటిన్యూగా రావడం ఎందుకంటే బయట అంత ఫేమ్ ఉన్నోళ్ళు వాళ్ళే అట్లా చేస్తే బయట ప్రజలు ఎందుకు చేయకుండా ఉంటారు అక్క. ఇప్పుడు అసెసాయి తప్పు చేసినాడు, మనకి తప్పని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఉన్నాడు, రాజ్ తరుణ్ అది రియల్ అంటే తప్పు చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె డబ్బు కోసం చేసిందని చెప్పేసి నాకు తెలిసింది. ఓకేనా, ఆమె దగ్గర రాజ్ తరుణ్ దగ్గర డబ్బు ఉంది, డబ్బు కోసం చేశాడు అని చెప్పేసి నేను అనుకుంటాను. నేను ఆమె అట్లా అరుస్తున్నది, ఆమె అరుపు చూస్తుంది, నేను చూసాను ఆ వీడియో చూస్తే ఆమె అట్లా అరుస్తున్నది. ఎందుకంటే రాజ్ తరుణ్ దగ్గర పిచ్చ డబ్బు ఉంది. ఓకేనా, వ్యక్తిగతంగా ఎందుకంటే రాజ్ తరుణ్ చాలా మంచోడు, ఎందుకంటే నాకు వాళ్ళ అసిస్టెంట్ కూడా నాకు క్లోజు, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే దాని గురించి ఆమె డబ్బు కోసం చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే జానీ మాస్టర్ కేసులో ఎవరు తప్పు? జానీ మాస్టర్లో కేసు ఎందుకంటే అండర్స్టాండింగ్ కాదు, ఎందుకంటే ఇప్పుడు అమ్మ తప్పు ఉందో ఆయన తప్పు ఉందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎందుకంటే జానీ మాస్టర్ తప్పు ఉండదని నేను అనుకుంటున్నాక, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు తిరిగాడు, పవన్ కళ్యాణ్ చేశాడు, అన్నీ చేశాడు కాబట్టి ఎందుకంటే నాకు జానీ మాస్టర్ తప్పు ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాక.